సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మన నిన్న అమిత్ షా గారు అంటే మొట్టమొదటిసారిగా అంటే ఇప్పటివరకు బీజేపీ కానివ్వండి, మోడీ గారు కానివ్వండి ఎప్పుడు కూడా జగన్ గారి పైన వైసీపీ పైన విమర్శలు అయితే చేయలేదు. మరి అమిత్ షా గారు నిన్న మన సభలో జగన్ గారి పైన తీవ్రమైన విమర్శలు చేస్తారంటే రౌడీ రాజ్యాన్ని దించేయాలని చెప్పేసి, రామభక్తులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేరని చెప్పేసి ఈ రేంజ్లో అయితే విమర్శించారు. మరి ఇంత సడన్ గా ఏ మార్పు వచ్చింది బీజేపీలో, ఎందుకు వైసీపీ పైన ఈ విధంగా విమర్శలు చేస్తున్నట్టు మొన్నటి వరకు రెండు ఒకటే అన్న నెరేషన్ కూడా బయటకు వచ్చింది కదా, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు అని కాకుండా కూటమి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు అనే యాంగిల్లో మాత్రమే చూడాలి దీన్ని. రెండోది, ఆయన రామభక్తులు ఎవరు జగన్కి ఓటేయరు అని చెబితే అదేదో కూటమికి అనుకూలంగా పరిణమిస్తుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రామభక్తులు ఎవరు అనేది ఒక డేటా ఏమైనా ఉందా మీ దగ్గర? ఏదన్నా అంటే మీరు ఈ మధ్య ఈ సిఏఏ లెక్కలు తీశారు కదా బయటికి, పౌరసత్వ చట్టం సవరణల వ్యవహారంలో. అప్పుడు ఈ దేశంలో రామభక్తులు ఎవరున్నారు అనేది ఏమైనా డేటా ఉందా మీ దగ్గర? వీళ్ళు మాత్రమే అంటే ఈ సెగ్మెంట్ మాత్రమే దూరం అవుతుందని చెప్పడానికి అట్లా ఏం లేదు కదా. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అక్షింతలు పంచారు, వాళ్ళు ఏ మతమైనా పంచారు, ఏదైనా పంచారు. మరి పంచి రామభక్తులు మాత్రమే అంటే ఎట్లా కుదురుతుంది? ఈ ప్రపంచం అంతా రామభక్తులే ఉన్నారని వాళ్ళే భావించారు. పైగా రాముణ్ణి హిందువుల దేవుడిగా మాత్రమే చూడకండి, ఆయన భారతీయుల దేవుడు అని కూడా ఈ పెద్ద మనుషులే చెప్పారు. చెప్పి ముస్లింల ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళకి అక్షింతలు ఇచ్చి వేసుకోమని చెప్పారు. వాళ్ళు శిరసా వహించారు, తప్పదు కాబట్టి. మెజారిటీ మతం తాలూకా, నిజానికి ఆయన వాడిన పదం మెజారిటీ మతం తాలూకా రౌడీయిజంకి భయపడి వాళ్ళు కూడా అక్షింతలు వేసుకున్నారు నిర్మోహమాటంగా. కాబట్టి మీరే రాముడికి మతం లేదు అని ఎస్టాబ్లిష్ చేసి నిన్న కాక మొన్నే ఈ రోజున రామభక్తుల ఓట్లు పడవంటే వాళ్ళందరినీ రామభక్తులు కావద్దని చెప్తున్నాడు అమిత్ షా. ఏది అంటే ముస్లింలని, క్రైస్తవులని, ఇతర మతస్థులు ఎవరు కూడా వాళ్ళు వేస్తారు నీకు ఓటని చెప్పడమేగా. రామభక్తులు అందరూ చంద్రబాబుకి వేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్కి వేస్తారు, లేకపోతే పురంధేశ్వరి గారికి వేస్తారు. మైనారిటీలు మొత్తం కూడా నీకు పడతాయని చెప్పడమే కదా ఒక రకంగా. సో ఈ రామభక్తుల్లో ఎవరినైతే రామభక్తులు అని అనుకుంటున్నాడో ఈయన, ఆ ఏరియాలో ఆ అప్పర్ కాస్టుల్లో కూడా విపరీతంగా మతం పుచ్చుకున్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంది. ఇది నిజానికి చాలా సఫరింగ్ ఇష్యూ కూడా. కమ్మ క్రీస్తు, రెడ్డి క్రీస్తు, కాపు క్రీస్తు, బ్రాహ్మణ క్రీస్తు ఇలా ఉన్నారు అక్కడ. బ్రదర్ అనిల్ కుమార్ కూడా బ్రాహ్మణ దీని నుంచి వెళ్ళినవాడే కదా. సో అగ్రకులాల నుంచి అటు కన్వర్ట్ అయిన ఓట్లు కూడా అటు వెళ్ళిపోతే జగన్కి, రామభక్తులు మైనారిటీలో పడిపోతే చంద్రబాబు ఏమైపోవాలి? కూటమి ఓడిపోతుందని చెప్పాడా అమిత్ షా అనుకోవాలి. అంటే కూటమి దాని స్పాన్ని కుదించే ప్రయత్నం ఇది, రామభక్తులకి కుదించే ప్రయత్నం. ఇది జగన్కి వ్యతిరేకంగా జరిగిందని అనుకోవద్దు, జగన్కి మేలు చేసే పద్ధతిలో మాట్లాడాడు అని అనుకోవాలి అమిత్ షా. రెండవది, రౌడీ రాజ్యం అనే మాట వాడాడు ఆయన. రౌడీ రాజ్యం ఎవరిది కాదు? మీరు చేస్తోంది ఏమిటి? రౌడీ రాజ్యం కాదా? మీరు చేస్తోంది డ్రగ్స్ రాజ్యం కదా మీది. అమిత్ షా గారు ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసి మీరు చేసింది ఏంటి? రౌడీయిజమేగా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తన ఇచ్ఛతో చంద్రబాబుని అరెస్ట్ చేయలేదుగా. మీరు కూడా ఆ రోజున ఓకే చెప్పిన తర్వాత కదా తను అరెస్ట్ చేసింది. ఆ విషయం ప్రపంచానికి తెలియదు అనుకుంటే ఎట్లా? ఈ రోజున మీ చంకలో కూర్చుని ఉండొచ్చు ఆయన చంద్రబాబు. ఈ రోజున మీకు ముద్దొచ్చాడు, చంకనెక్కించుకున్నారు. ఇలా చంద్రబాబు పరిగెత్తుకొచ్చి మీ చంకలో కూర్చునేలాగా అరెస్ట్ చేయించింది మీరే. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా రౌడీయిజం చేసి మాకు వ్యతిరేకంగా రేపు ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఎంపీ, ప్రతి పార్టీ ఎంపీ
కమలానికి అనుకూలంగా చెయ్యెత్తకపోతే జైల్లో తోస్తామని వార్నింగే కాదు. కేజ్రీవాల్ అరెస్టు, కవిత అరెస్టు ఇవన్నీ అవే కదా ఇండికేషన్స్. అంటే మీరు ఒక రకమైనటువంటి రాజకీయంగా బెదిరింపుకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకులని బెదిరించడం అనేది నిత్యకృత్యంగా బీజేపీ చేస్తోంది. సో మీరు చేసేది రౌడీయిజం, జగన్ చేసేది ఏముంది దాంతో పోలిస్తే? వాళ్ళు రూపాయి లెవెల్లో చేస్తే ఈయన 5 పైసల లెవెల్లో చేస్తున్నాడు. కాబట్టి ఒక పెద్ద రౌడీ చిన్న రౌడీని రౌడీయిజం అంటే జనాలు నమ్ముతారు అనుకోవడం పొరపాటు. భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద రౌడీలు వాళ్ళిద్దరు, మోడీ అండ్ అమిత్ షా. మిగిలిన వాళ్ళు ఎవరైనా చిన్న రౌడీలు లేదు ఆకు రౌడీలు మాత్రమే ఉంటారు. పొలిటీషియన్స్ రౌడీలు కాకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నాన్ రౌడీస్ ఎవరు లేరు, అందరూ రౌడీలే, అందరూ దౌర్జన్యకారులే. ఎవరు నోరు తెరిచినా మైక్ ముందు పెట్టినా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. సంయమనం కోల్పోతున్నామనే స్పృహతో మాట్లాడుతున్నారు. సంయమనం కోల్పోతున్నామనే స్పృహ లేకుండా మాట్లాడేవాళ్ళు పూర్వం. ఇప్పుడు వాంటెడ్గా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. అది చూస్తూనే ఉన్నాం మనం రోజువారీ ఎన్నికల ప్రచారంలో. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఏదో కొంచెం ఆవేశపడ్డాడు అనుకుంటాం, కానీ ఆవేశం కూడా క్యాలిక్యులేటెడ్గానే పడుతున్నారు. వాళ్ళు ఏ మోతాదులో ఆవేశపడితే జనాలు ఛార్జ్ అవుతారు అనుకుంటున్నారు వీళ్ళు. నిన్న కొంచెం ఎమోషనలైజ్ చేయటం కోసం ఈ మాటలు మాట్లాడాడు అమిత్ షా. వాళ్ళు జగన్తో వ్యతిరేకంగా ఏం లేరు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ నుంచి గెలవబోయే 25 మంది ఎంపీలు ఒకవేళ కడప షర్మిల గారు గెలిస్తే అది పోను 24, అది ఎలాగూ తమ అకౌంట్లోకి రాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు గారు షర్మిల గారితో వెళ్ళి మాట్లాడి సడన్గా మీరు లేచి నిలబడండి కౌంట్లో అని కనుక చెప్తే ఆవిడ నిలబడచ్చు కూడా. సో 25 మంది ఎంపీలు తన కాంపౌండ్లో ఉండాలా. తెలంగాణలో గెలవబోయేటువంటి వాళ్ళల్లో నాన్ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం వాట్ ఎవర్ ఇట్ మే బి, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మరొక లెఫ్ట్ అయినా ఎవరైనా సరే తన కాంపౌండ్లో నిలబడాలనేది ప్రోగ్రాం. సో తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 32 మంది ఎంపీలను తన వైపు నిలబెట్టుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల మీద ఒక ఆపరేషన్ చేస్తున్నాడు మోడీ గారు, అమిత్ షా గారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత మాట్లాడినప్పటికీ, నువ్వు రౌడీ అని అమిత్ షా గారు అన్నప్పటికీ, నీ పాలనని అంతం చేయటం కోసమే మేము చంద్రబాబుతో కలిసామని చెప్పినప్పటికీ రేపు పొద్దున వాళ్ళకు అనుకూలంగా తన ఎంపీలను నిలబెట్టడు అని గ్యారంటీ లేదు. సో జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి శత్రుపూరితమైనటువంటి మిత్రత్వం కూడా ఉంది. ఇది కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం. వాళ్ళది నేను చాలాసార్లు చెప్పాను, బ్యాక్ డోరు ఫ్రంట్ డోరు సిద్ధాంతం వాళ్ళదని. ప్రస్తుతం వాళ్ళ ఫ్రంట్ డోర్లో చంద్రబాబు ఉన్నాడు, ముందు గుమ్మంలో చంద్రబాబుతో వెనక గుమ్మంలో జగన్తో వాళ్ళు కాపురం చేస్తున్నారు స్టిల్ ఇప్పటికీ ఈ క్షణం కూడా. భార్య మీద కోపం వచ్చినటువంటి భర్త 2 విసురులు విసిరినంత మాత్రాన అదేదో సీరియస్ కాంట్రవర్సీనో వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉందని, అది శత్రు వైరుధ్యం, అతన్ని చంపితే తప్ప ఇతనికి బతుకులేదు, ఇతన్ని చంపితే తప్ప అతనికి బతుకులేదు అనుకునేంత వైరుధ్యం లేదు అక్కడ. వాళ్ళ మధ్య ఫ్రెండ్లీ కాంట్రడక్షన్ ఉంది, మిత్ర వైరుధ్యం ఉంది. మిత్ర వైరుధ్యం అనేది చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి తర్కశాస్త్రంలో చెప్పారు. ఇద్దరు మనుషుల మధ్య ఉంటే మిత్ర వైరుధ్యం ఉంటుంది, లేకపోతే శత్రు వైరుధ్యం ఉంటుంది. మిత్ర వైరుధ్యం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, శత్రు వైరుధ్యం నిర్మూలన ద్వారా మాత్రమే పరిష్కరించుకోవచ్చు అని చెప్పారు. సో వీళ్ళ మధ్య ఉన్నది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యమే. కాబట్టి బీజేపీ నుంచి జగన్కి వచ్చిన ప్రమాదం ఏం లేదు, జగన్ నుంచి బీజేపీకి వచ్చిన ప్రమాదం అంతకంటే లేదు. ఆయన టోటల్ సబ్మిసివ్గా ఉన్నాడు అక్కడ. ఆయన ఏ ఉపన్యాసంలోనూ భారతీయ జనతా పార్టీ గురించి కానీ దాని కేంద్ర నాయకత్వం గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్స్, బయట ప్రాపగాండా చేస్తున్న వాళ్ళు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఎవరూ కూడా వాళ్ళు ఒక్క యాడ్వర్స్ కామెంట్ చేయట్లేదు బీజేపీ మీద కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం మీద కానీ. కాకపోతే కూటమిలో సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా మాత్రమే కలిపి ఒక మాట అంటున్నారు
తప్ప విడిగా నో కామెంట్. విడిగా మోడీని తిట్టడం, మరొకళ్ళని తిట్టడం అనే ప్రోగ్రాంలో లేరాళ్ళు. అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు స్టిల్ ఈ క్షణం కూడా ఫ్రెండ్సే. నిన్ను ఎలా తిడితే బాగుంటుంది అని సలహా అడిగి కూడా తిట్టగల పరిస్థితి ఉంది వాళ్ళ మధ్య.